హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు వెళ్ళానండి. అది ఆమదార్లంక గ్రామము, చల్లపల్లి, కృష్ణా జిల్లా అండి. ఆ స్కూల్లో చదువుకున్నాను చిన్నప్పుడు. కానీ మాకు చదువు అంటే అంత విలువ తెలియలేదు. బాగా పల్లెటూరు కాబట్టి మాస్టర్లు చదువుకోండి, బయట ప్రపంచం ఉందనేవాళ్ళు. కానీ బయట ప్రపంచం తెలియని స్థితిలో ఉన్నాము. అప్పుడు ఫోన్లు, టీవీలు ఉండేవి కాదు. గీతకు గడ్డికి వెళ్ళి గడ్డి కోసుకుంటే పాలు ఇస్తే డబ్బులు వస్తాయి అనుకున్నాం. కానీ మాకు బయట జాబులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి అని తెలుసుకోలేకపోయాము. ఇప్పుడు ప్రతిరోజు బాధపడుతున్నాము. చదువుకుంటే ఎంత బాగుండేదని. చదువు అంటే విలువ తెలియని రోజులు మాకు. ఆ రోజుల్లో ఒక ఆడుకోవటం తప్పితే, గేదెలకు గడ్డికి వెళ్తాం తప్పితే, ఎవరికన్నా పనికి వెళ్తాం తప్పితే వేరే ఆలోచన, వేరే ప్రపంచం, వేరే ఊరు ఉందని కూడా మాకు తెలియకుండా ఉండామండి. మేము ఇప్పుడు ఆ పక్కనే ఉండదేనండి మా ఇల్లు. అది మా పక్కన ఉండదు మా ఇల్లు. ఇటు ఉండేది మా గేదెల సావడి. అది రేకుల చెట్టు, మా గేదెల సావడి. స్కూల్ పక్కన ఉండటం వల్ల మాకు అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు. అంత ఇల్లే కదా అని చెప్పేసి అటు చేలు ఉంటాయి, పొలాలు ఉంటాయి. ఎక్కడి నుంచో వచ్చి మాస్టర్లు మనకి చదువు చెప్పేవాడు. ఏటవకాడి నుంచి వచ్చేవాళ్ళండి. వచ్చి చాలా కృష్ణానది మీద వచ్చి చాలా బాధపడుతూ వచ్చి చెప్పేవాళ్ళు. చదువుకుంటా కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. కానీ మాకు చదువు అంటే తెలియని ఇది మాకు. ఇప్పుడు ప్రతిరోజు ఎందుకు చదువుకోలేకపోయానా ఏంటి అని నేను చాలా బాధపడతా ఉంటా. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువు విలువ తెలుసుకోవాలి. తర్వాత చదువుకోవాలంటే చదువుకోలేం, చిన్న వయసులోనే చదువుకోవాలి. మీ అందరూ